లేరా? జీవితం మనకెందుకు అని ఊరుకుంటే రేఖ జీవితం ఏమవుతుంది శ్రీరామ్? అందుకే వీడి మీద పోలీస్ రిపోర్ట్ ఇప్పుడే ఇచ్చొచ్చాను. ఎక్కడున్నాడు ఇన్స్పెక్టర్? వేరే లారీ ఎక్కి గుజరాత్ వెళ్తుంటే పట్టుకున్నా మేడం. రేయ్ లేరా? రేయ్ ఇవాళ నుండి గడప దాటావనుకో, ఇక దాటానికి కాళ్ళుండవు. ఎక్కడికైనా వెళ్ళాలంటే మేడం గారి పర్మిషన్ తీసుకో, అర్థమైందా? అయింది సార్. ఇక నుంచి ఇంటికి గడప దాటితే ఒట్టు ఇక్కడే సెటిల్ అయిపోతా. ఇక నా పార్కింగ్ ప్లేస్ ఇదే అనుకోండి. ఉంటా మేడం. చూడక్షరా, వాణ్ణి బలవంతంగా ఇక్కడ ఉంచడం అంత మంచిది కాదు, కరెక్టు కాదు. క్షమించండి అత్తయ్య. భార్యాభర్తలన్నాక గొడవలు రావడం సహజం. అంత మాత్రాన మనం ఊరుకుంటావా? రేఖ వీడి గురించి ప్రాణాలు తీసుకోబోయింది, అప్పుడే మర్చిపోయారా? దాని మీద నాకు కోపం ఉండొచ్చు కానీ పగలేదత్తయ్యా, అందుకే ఈ పని చేశాను. మేడం నాకు కొంచెం నేలకి లాగేస్తుంది, నేను బయటికి వెళ్ళి దమ్ము కొట్టుకొని వస్తా. బయటకొద్దు, పైకెళ్ళి తాగు. ఏంటి అక్షరా ఈ సంత? బీడీలు ఇవన్నీ ఏంటి? చిచ్చే, పని మనిషి మొగుడు బీడీలు తాగక సిగరెట్లు తాగుతాడా అత్తయ్య? వీడి చేత మనం మానిపించడం కాదు, వీళ్ళ ఆవిడతో చెప్పి వీడి అలవాటు మానిపించమనండి. రేఖ కొంప మునిగిపోయిందే. మనకి కొంపలు ముంచడం తప్ప మునగడం జరగదు. కానీ ఆ మస్తాన్ గాడు మళ్ళీ వచ్చాడు, అంతేగా? వామ్మో వామ్మో, నీ బుర్ర పాదరసమే, ఎలా చెప్పవే? అంత కష్టపడి వాణ్ణి తెచ్చి అంత ఈజీగా పంపిస్తారని ఎలా అనుకున్నావమ్మా? వాళ్ళు తీసుకురాలేదు, ఆ అక్షరాలే పోలీసులతో కొట్టించి వాడు మళ్ళీ అడిగి వెళ్లకుండా వాళ్ళతో వార్నింగ్ ఇప్పించిందే. ఏం కాదమ్మా, చూస్తూ ఉండు. వాళ్లే వీణ్ణి అనవసరంగా తీసుకొచ్చావే అని బాధపడేలా చేస్తాను. చాలే సంబడం, నువ్వు చేసేదేటి? ఆ అక్షర తప్ప మిగిలిన వాళ్ళందరూ ఇప్పటికే బాధపడిపోతున్నారు. అవునా? అంటే వాణ్ణి తెచ్చింది అక్షరనా శ్రీరామా? మరా మస్తాన్ గాడేమో శ్రీరామ్ అన్నాడేంటి? ఏమోనమ్మా, నీకెలా ఉన్నా నాకు మాత్రం భయం వేస్తుంది. వాడి ఇంట్లో తిష్టి వేస్తాడేమో. ఆ అక్షర బలవంతాన నీతో కాపురం. నోర్ముయ్, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడవేనా? సర్లే అమ్మా, ఓ పొరుసు పొడుచుకొచ్చింది. ఇంత చేసిన వాళ్ళు ఆ మాత్రం చేయలేరా? చేసినా నీ మొగుడేమైనా చేస్తాడా? నోరు మూసుకుని అమ్మా అమ్మా అంటూ ఆ ఇద్దరు అమ్మలంటా తిరగడం తప్ప ఇంకేం చేస్తాడు? చూస్తూ ఉండమ్మా, వీళ్ళందర్నీ ఎలా నా దారికి తెస్తానో చూస్తూ ఉండు. అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నారు, అనుభవిస్తారు. వాళ్ళు అనుభవించడం తర్వాత నువ్వెంతకాలం ఈ కష్టాలు భరింతావే? తప్పదమ్మా. ఒకటి కావాలి అంటే ఇంకొకటి వదులుకోక తప్పదు. వీళ్ళ ఆస్తి అంతా మనది కావాలంటే ఈ మాత్రం కష్టపడక తప్పదు. నీ కోసం ప్రాణాలు తీసుకోబోయిన నీ భార్య దగ్గరికెళ్ళి మంచి చెడు కష్టం సుఖం అన్ని మాట్లాడు. వెళ్ళో. భార్య దగ్గర ఉండకుండా ఇక్కడ పడుకున్నాడని అది దొంగతనం కన్నా పెద్ద నేరం కాదా? అమ్మగారు, నాకు లారీ సీట్ మీద పడుకుంటేనే తర్వాత నేను ఎక్కడ పడుకుంటాను?